ఆంధ్రప్రదేశ్లో ఫారం 7 దరఖాస్తుల కలకలంతో తమ ఓట్లు ఉన్నాయో తీసేశారోనని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓటు ఉందో లేదో తెలుసుకోవడానికి మీ సేవ అంతర్జాల కేంద్రాలకు వెళ్లి ఆరా తీస్తున్నారు. అయితే చేతిలో ఓ స్మార్ట్ ఫోన్ ఉంటే ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఓటుకు సంబంధించి సమస్త సమాచారం అందులో తెలుసుకోవచ్చు. అభ్యంతరాలుంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేయవచ్చు. ప్రస్తుతం ఓటర్లను గందరగోళానికి గురిచేస్తున్న అంశం ఓట్ల తొలగింపు దరఖాస్తులు. ఓటర్ల ప్రమేయం లేకుండానే ఓటు తొలగించమంటూ వస్తున్న దరఖాస్తులు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లు చిటికెలో సమగ్ర వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. ఓటర్ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఓటర్ హెల్ప్ లైన్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఎలక్ట్రల్ రోల్ పై క్లిక్ చేసి ఓటరు పేరు, తండ్రి పేరు, వయస్సు, నియోజకవర్గం, జిల్లా వంటి వివరాలు నమోదు చేయాలి. ఓటర్ జాబితాలో పేరుంటే వెంటనే స్మార్ట్ ఫోన్ తెరపై సమగ్ర వివరాలు ప్రత్యక్షమవుతాయి. ఓటర్ కార్డు నెంబర్ తెలిసి ఉంటే ఆ నంబర్ను యాప్లో నమోదు చేయడం ద్వారా కూడా ఓటు ఉందో లేదో తెలుసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ లేని వారు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేస్తే వివరాలు తెలుస్తాయి. ఓటు చెక్ చేసుకోవడానికి 1950 కాల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇలాంటి ఎవరైతే యంగ్ ఓటర్స్ ఉన్నారో, దోస్ హూ ఆర్ మొబైల్ ఫ్రెండ్లీ, వీళ్ళందరి కోసము ఓటర్ హెల్ప్ లైన్ ఒక యాప్, ఓటర్ హెల్ప్ లైన్ అనే యాప్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైనా దాన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని తమ ఓటు ఎక్కడుందో కూడా తెలుసుకోవచ్చు. 1950కు ఫోన్ చేయడం చాలా సింపుల్. 1950కు ఫోన్ చేస్తే తన యొక్క ఓటు ఎక్కడుందో తమ వివరాలు చెప్తే పోలింగ్ స్టేషన్ వివరాలు కూడా అన్ని చెప్పడం జరుగుతుంది. దీంతోపాటు NVSP.in అనే వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు, లేదా సంబంధిత అధికారులకు మనం కాంటాక్ట్ చేయొచ్చు. తమ ప్రమేయం లేకుండానే ఓటు తొలగింపునకు గురైనట్లు తేలితే ఈ యాప్ ద్వారానే అధికారులకు ఫిర్యాదు చేసే సౌలభ్యముంది. అంతేకాదు, కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు ఫారం 6, తొలగింపునకు ఫారం 7, వివరాల మార్పు కోసం ఫారం 8 ఇలా అన్నీ ఈ యాప్లోనే నిక్షిప్తం చేశారు. ఎన్నికల సంఘం ప్రకటనలు, ప్రజలకు అందించే సందేశాలు యాప్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాయి. ఆయా స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాల నుంచి దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎన్నికలు జరుగుతున్నాయన్న సమాచారం అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించినా యాప్ ద్వారానే ఈసీకి ఫిర్యాదు చేయవచ్చు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఈవీఎంలకు అదనంగా వీవీప్యాట్లు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిని ఎలా వినియోగించాలి అన్న అంశాలపై కూడా ఈ యాప్లో అవగాహన వీడియోలున్నాయి. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లినప్పటి నుంచి ఓటు వేసి బయటకు వచ్చేంత వరకు ఎలా వ్యవహరించాలన్న దానిపై లఘు చిత్రాలున్నాయి.